శ్రీ మహావిష్ణు నివాసం వైకుంఠం అయితే పరమేశ్వరుడి నివాసం కైలాసం. మీరు ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంతలా అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న యానిమల్ ఫుడ్ చైన్ గుర్తుందా? దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. అది ఎలానో మీకు చెప్తాను. శివుడి మెడలో పాము ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు. అకార్డింగ్ టు ద యానిమల్ ఫుడ్ చైన్ ఈగల్ అనేది స్నేక్ ని తింటుంది. అలాగే శివుడి తలపై ఒక చంద్రబింబం కనిపిస్తుంది, నెలవంకలా ఉంటుంది. మనం శ్రీ మహావిష్ణుని సూర్యనారాయణ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి సూర్యతేజం కూడా ఉంటుంది కాబట్టి. అయితే శివుడు మాత్రం చల్లని ప్రదేశాల్లో శాంతంగా తపస్సు చేస్తూ ఒకే దగ్గర ఉంటాడు. కానీ శ్రీ మహావిష్ణువు తేజోమయంగా ఒక పాము మీద నిద్రిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన ప్రతి అవతారంకి శివుడి తోడు కావాల్సి వస్తుంది. అలాగే శివుడు ఎత్తిన ప్రతి అవతారానికి శ్రీ మహావిష్ణువు తోడు కూడా కావాల్సి వస్తుంది. అసలు వీరిద్దరి బాండ్ ఏంటిది? వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే మీరు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.